ఒకసారి గరుడు శ్రీకృష్ణుడితో నాకన్నా వేగవంతమైన జీవి ఏదైనా ఉన్నాడా అని అడిగింది. ఇది విన్న వెంటనే సుదర్శన చక్రం కూడా ప్రభు, ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అని అడిగింది. ఇవి విన్న సత్యభామ కూడా గర్వంతో త్రేతాయుగంలో ఉన్న సీతాదేవి కంటే నేనే అందంగా ఉన్నాను కదా స్వామి అంది. ఈ ముగ్గురి మాటలు విన్న శ్రీకృష్ణుడు వేగంలో, శక్తిలో, అందంలో వీరికన్నా గొప్పవారున్నారని చెప్పాలనుకుంటాడు. తర్వాత గరుడుని పిలిచి ద్వారకలో సీతారాములు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని హిమాలయాల్లోని కమల సరోవరం పక్కనుండే గంధమాదన పర్వత గుహల్లో ధ్యానం చేస్తూ దివ్య తేజస్సుతో ఉన్న వానరోత్తమునికి చెప్పి తిరిగి నీ వేగాన్నంతా ఉపయోగించి వెంటనే ద్వారకకు రా అన్నాడు. సుదర్శన చక్రానికి ద్వారం గుమ్మం దగ్గర ఉండి ఎంతటి వారు వచ్చినా లోపలికి అనుమతించవద్దు, అవసరమైతే నీ శక్తినంతా ఉపయోగించి అడ్డుకో అన్నాడు. తర్వాత సత్యభామతో నువ్వు వెళ్ళి సీతాదేవిలాగా తయారైరా అన్నాడు. శ్రీకృష్ణుడు చెప్పిన చోట హనుమంతుడు ఆత్మధ్యానంలో ఉండగా గరుడు వెళ్ళి ఆ సందేశాన్ని చెప్పగానే హనుమ 10,000 మదపుటేనుగుల బలంతో తన 2 కాళ్ళను భూమికేసి తొక్కి ఆకాశంలోకి లేశాడు. హనుమ పైకి లేచిన వేగానికి గరుడు 10 యోజనముల దూరంలో దుమ్ము ధూళితో కలిసిపోయి ఒక ముద్దలా పడిపోయాడు. తిరిగి వెంటనే తన రెక్కలను విదిల్చుకొని హనుమను అనుసరించాలని చూశాడు. కానీ హనుమ అప్పటికే కాంతి వేగానికి 100 రెట్ల వేగంతో దూసుకెళ్లాడు. అది గరుడి వేగం కన్నా 1000 రెట్లు ఎక్కువ. అది చూసిన గరుడు సిగ్గుతో తలదించుకుని ద్వారక వైపుకి ఎగరసాగాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రాముడి రూపంలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అడిగాడు, హనుమ ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా అని. అప్పుడు హనుమంతుడు, ద్వారం దగ్గర ఒక చక్రం నన్ను ఆపడానికి ప్రయత్నించింది, కానీ దానితో పోరాడితే మిమ్మల్ని కలుసుకోవడం ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశాను ప్రభు అన్నాడు. అంతలో సత్యభామ అక్కడికి రావడాన్ని చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోయి, ప్రభు ఈ చెలికత్తి ఎవరు, నా తల్లి సీతమ్మ ఎక్కడా అని అడిగాడు. అప్పుడు రాముడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, హనుమ ఇది ద్వాపరయుగం, ఇక్కడ నేను శ్రీకృష్ణునిగా ఉన్నాను, ఆమె నా భార్య సత్యభామ. ద్వారం దగ్గర నిన్ను అడ్డగించాలని చూసింది నా సుదర్శన చక్రము, నీకు సందేశం తెచ్చింది నా ప్రియ వాహనం గరుడు. వీరికి నీ గురించి త్రేతాయుగం గొప్పతనాన్ని గురించి చూపించడానికి ఇక్కడికి పిలిపించాను, ఇక తిరిగి వెళ్ళు అన్నాడు. మార్గ మధ్యలో గరుడు కనిపించి హనుమకు నమస్కరించి వెళ్ళిపోయాడు.